హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ హ్యాట్. ఊరి పేరు భైరవ్ కోన. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై విఐ ఆనంద్, స్టారింగ్ సందీప్ కిషన్, వర్ష, కావ్య థాపర్. గరుడ పురాణంలో మాయమైన 4 పేజీల కథ. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు మంచి హై ఇస్తూ కథలో ఒక పాయింట్ని రివీల్ చేస్తూ బాగా ఎంగేజింగ్గా రాసుకున్నారు. ప్రొటాగనిస్ట్ ఎంట్రీ, చేజ్, కామెడీ, లవ్ స్టోరీ, ఎమోషన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ 30 మినిట్స్కే సబ్ ప్లాట్ అయిన భైరవ కోనలోకి తీసుకెళ్లిపోయారు. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఒక్కో క్యారెక్టర్ రివీలింగ్ కానీ చాలా మిస్టీరియస్గా చూపించారు. మంచి హై ఇచ్చి ఎంగేజింగ్ ఇంటర్వల్ బ్యాంగ్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ భైరవ కోన్లోని మిగిలిన కథని, ప్రొటాగనిస్ట్ అక్కడికి ఎందుకు వచ్చాడు, తన అవసరం ఏంటి, అసలు భైరవ కోన్లో ఏం జరుగుతోంది, అక్కడ మిస్టరీ ఏంటి అంతా రివీల్ చేస్తూ సాటిస్ఫైడ్ క్లైమాక్స్తో ఎండ్ చేశారు. స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. అది చాలా వరకు మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. చాలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అదే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. మొదటి నుంచి బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ యూస్ చేసుకున్నారు. ట్విస్ట్ని రివీల్ చేస్తూ ఆడియన్స్ని ఎక్కడా డ్రాప్ అవ్వనివ్వకుండా ఎంగేజింగ్గా భైరవ కోన్లోకి తీసుకెళ్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఫీచర్ ఫిల్మ్‌కి కావాల్సినంత కథ లేదు. ఉన్న కథ చాలా తక్కువ. అది కంప్లీట్ ఫిల్మ్‌కి సరిపోలేదు. అలాగే ట్రైలర్, టీజర్‌లో భైరవ్ కోనని మాత్రమే హైలైట్ చేశారు. అంటే కథంతా దాని మీదే డిపెండ్ అయ్యింది అని. కానీ కథకి అది కథా వస్తువు మాత్రమే. కోర్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ వేరే ఉంటుంది. దాని మీద కథ జరుగుతుంది అనేది రివీల్ చేసి ఆడియన్స్‌ని ప్రిపేర్ చేసుంటే ఎక్స్‌పెక్టేషన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేది. గరుడ పురాణంలో మిస్ అయిన ఆ 4 పేజీల్లో ఏముంది, ఏంటి అన్నది బాగానే చూపించారు. కానీ అదే కథ అయ్యుంటే స్ట్రాంగ్‌గా ఉండేది. ఎందుకంటే గరుడ పురాణం గరుత్మంతుల వారికి నరకం గురించి, చనిపోయాక ఆత్మ చేసే ప్రయాణం గురించి స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పిన పురాణం గరుడ పురాణం. భైరవ్ కోన ట్రాక్‌ని, దాని బ్యాక్ స్టోరీని బాగా డిజైన్ చేసుకున్నాడు గానీ కంప్లీట్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ 4 పేజీల్లోనే కాన్ఫ్లిక్ట్, టర్న్స్, ప్రొటాగనిస్ట్‌కి కావాల్సిన సొల్యూషన్ ఉండుంటే దాని ఇంపాక్ట్ ఇంకా హై ఉండేది. అన్‌ప్రెడిక్టబుల్ జర్నీ ఉండేది. కానీ ఆ 4 పేజీలు దాని బ్యాక్ స్టోరీయే ఉంటుంది. అక్కడ కొంచెం తగ్గింది మూవీ. భైరవ్ కోనని కథ ఇంట్రెస్టింగ్‌గా చెప్పడానికి యూజ్ చేసుకున్నారు గానీ కోర్ ప్లాట్ అది కాదు. అది ప్లాట్ కాకుండా పోయేసరికి దాని బ్యాక్ స్టోరీ రివీల్ అయ్యాక ఉన్న హై తగ్గిపోయి ఇప్పటిదాకా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఏం జరుగుతుందో తెలియక అన్నోయింగ్‌గా ఉన్నది ఇంకేం జరగదులే అనిపిస్తుంది. ఆ సడన్ డ్రాప్ అవుట్ కొంచెం తగ్గేలా చేసింది సినిమాని. సెకండ్ హాఫ్ ఇంకా బాగా రాసుకుని బాగా ప్రెజెంట్ చేసుంటే చాలా చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చేది. కాన్ఫ్లిక్ట్‌ని కరెక్ట్ వేలో ప్రెజెంట్ చేయలేదు. అది ఇంకా స్ట్రాంగ్‌గా ఉండుంటే సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఫుల్లీ ప్యాక్డ్‌గా ఉండేది. అప్పటి వరకు బాగా ఎంగేజింగ్‌గానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ కూడా ప్రెడిక్టబుల్‌గా ఏం లేదు. బానే ఉంది. లవ్ స్టోరీ అన్నీ కరెక్ట్‌గా రాసుకుంటే ఇంకా బాగుండేది. స్టోరీని ఎమోషనల్‌గా, ప్లాట్‌ని కరెక్ట్‌గా ఎండ్ చేశారు. విఐ ఆనంద్ గారితో ప్రాబ్లమ్ అదే. మంచి ఎంగేజింగ్ జానర్ తీసుకుంటారు. దాన్ని కంప్లీట్‌గా యూజ్ చేసుకోరు. అక్కడే తేడా వచ్చేస్తుంది. థియేటర్‌కి రప్పించేంత మంచి పాయింట్ తీసుకుంటారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం కంప్లీట్ సాటిస్ఫైడ్‌గా పంపించరు. 'డిస్కో రాజా'కి కూడా అదే జరిగింది. మంచి ప్లాట్, స్టైలిష్ మేకింగ్, బట్ పూర్ రైటింగ్. ఇందులో కూడా అంతే. భైరవ్ కోన్‌లో ఉండే వాళ్ళకి కొన్ని శక్తులుండాలి. బట్ అవి ఉండవని మూవీలో ఉండే ఒక మేజర్ క్యారెక్టర్ చెప్తుంది. కానీ క్లైమాక్స్‌లో వాళ్ళకి మళ్ళీ ఆ శక్తులొస్తాయి. ఇదెలా మరి? ఇలాంటి చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి. కానీ విఐ ఆనంద్ గారు టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది ఆయన మీద. ఇక యాక్టర్స్ విషయానికొస్తే సందీప్ కిషన్ చాలా బాగా సెట్ అయ్యారు. ఒక యాక్టర్‌గా తనని ఇండస్ట్రీ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది నాకు. ఫీమేల్ లీడ్ వర్ష గారు బాగా సెట్ అయ్యారు. తన క్యారెక్టర్‌లోని ఇన్నోసెన్స్‌ని, తన స్ట్రగుల్‌ని, ఎమోషన్స్‌ని బాగా చూపించారు. కావ్య థాపర్ తన రోల్‌కి చాలా బాగా సెట్ అయింది. చాలా బాగా చేసింది కూడా. ఇక టెక్నీషియన్స్‌కొస్తే బిగ్గెస్ట్ ప్లస్ మ్యూజిక్. సాంగ్స్ గానీ, ఆర్ఆర్ గానీ, సౌండింగ్ గానీ చాలా బాగున్నాయి. ప్రతి సాంగ్ సిచ్యువేషనల్‌గానే ఉంటుంది. సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా చాలా నెసెసరీగా ఉంటుంది. శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ చాలా బాగుంది. స్టిల్ మన టీఎఫ్ఐలో అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఐ హోప్ ఆయన ఇంకా పెద్ద ఫిల్మ్స్ చేయాలి. ఆయన వర్క్‌కి తగినంత అప్రిషియేషన్ రావాలి. తర్వాత ఆర్ట్ డైరెక్షన్. రామాంజనేయులు గారు చాలా మంచి ఆర్ట్ వర్క్ ఇచ్చారు. ఆ బడ్జెట్‌లో భైరవ కోన విలేజ్ గానీ, అందులో ఉండే స్టాచ్యూస్ గానీ, గరుత్మంతుని విగ్రహం డిజైనింగ్ గానీ, విలేజ్ సెట్ గానీ అంతా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ మిస్టీరియస్ ఫీల్‌ని చాలా బాగా ఎలివేట్ చేశారు. డీఓపీ రాజ్ తోట చాలా బాగా చేశారు. అక్కడక్కడ లైటింగ్ కరెక్ట్‌గా లేకపోయినా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ స్టన్నింగ్ విజువల్స్ ఇచ్చారు. మూవీని మిస్టీరియస్‌గా బాగా ఎలివేట్ చేశారు. ఎడిటింగ్ బై చోటా కే. ప్రసాద్ గారు. బెస్ట్ వర్క్. కథలో ఉండే స్క్రీన్ ప్లే ప్యాటర్న్ బాగా యూజ్ చేసుకుంటూ షార్ప్ ఎడిట్స్ చేశారు. దానివల్ల మూవీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా థియేటర్‌లో చూడాల్సిన ఫిల్మ్ ఇది. చూస్తున్నంతసేపు అన్‌ప్రెడిక్టబుల్‌గా బాగానే ఎంగేజ్ చేస్తూ మంచి కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా. సో ఇదండి మన రివ్యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ రివ్యూ నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హార్ట్.